కానీ నక్సలైట్లతోని తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళు కూడా ఉండేవారు కదా, వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వచ్చి ఉండేదా? ఏం లేదు సార్. వాళ్ళు ఎలాగుంటారు అసలు? ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు సార్. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. చర్లపల్లి జైల్లో 5 సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు? మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడా, లేదా మారాలని నేర్చుకున్నాడు? మళ్ళీ పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్. ఈ మన వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడింది సార్. అప్పటి నుంచి కొంచెం కొంచెం నాదైనా తగ్గించుకున్నాను నేను. ఆ లైఫ్ అది కరెక్ట్ కాదు. మనం కూడా 10 మందితో కలిసి ఉండాలి. మనకు కూడా మనకంటూ ఒక మంచితనం పేరు, ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసాం అయిపోయింది, ఇక నుంచి మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్. ఆ సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండు. అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి, కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా? ఒక వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ, మర్డర్ చేస్తున్నప్పుడు కానీ, అలాంటి ఆలోచన వాళ్ళు మనలాంటి మనుషులే అని అలాంటి ఆలోచన రాలేదు సార్. అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా? నువ్వు తాగకుండా మందలు పడలేదు నాకు. సిగరెట్ ఒకటే తాగుతాను. అంటే సిగరెట్ తాగానే ఫెరిష్ అవుతావా? సరే, వెంకటేశ్వర రెడ్డి గారు అని ఒక అధికారం రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నీకు ఏ విధంగా చూసింది? అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా, మారిన మనిషిగా నిన్ను చూసారా? మామూలుగా నేను చూసాను సార్. అంటే బస్తీలో కానీ, ఊర్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బంధువులో కానీ? నేను ఉండేది అక్కడ సార్. దాదాపు ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. జైల్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి సార్ నన్ను చచ్చిపోయాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు దోస్తాను అనేది నాకేం లేదు సార్. అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేది నాకే తెలుసు. నా ఎంబడి నా నీడొచ్చినా కూడా అప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయినా సార్. పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు, ఇతరికి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయాలి అని చెప్పిండు సార్. ఓపెనింగ్ రోజు పేపర్లో వచ్చింది సార్. ఆ పేపర్ కటింగ్తోని మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్ మహబూబ్ నగర్లో, మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్. ఆ పేపర్ కట్ చేసుకొని అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ వచ్చిండు సార్. వచ్చి పట్టుకొని ఏడ్చిండు. వాడు పోయి మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్. చెప్పిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అవుతా అని అడిగేటోళ్ళు అన్నట్టు. మళ్ళీ ఈ సార్తో చెప్పిన, నేను సూపరింటెండెంట్ సార్తో చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు అని చెప్పని నంబర్ తీసుకున్నాడు సార్. వాళ్ళతో మాట్లాడాడు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నాకు నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతా, మీరు ఒకసారి రాలని అని చెప్పని వాళ్ళందరినీ పిలిచింది సార్. ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే ఆ సార్ కూడా మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు, మేము ఒక ఆఫీసర్ము. వాడు మారినా మా జీతం మాకు వస్తుంది, వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది. వాడిని నమ్మి వాడికి మంచి దారిలో నడవాలని చెప్పని మాకు అవసరం లేదు. వాడు చెడిపోయినా మాకేం రాదు, మంచిగా మాకేం పెట్టాడు. కాకపోతే మనం మనుషులం. ఈ జైల్లో ఎంతమంది ఎట్లా బాధలు ఉంటారో మాకు తెలుసు. ఒక అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరం అయింది కదా, ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే వాడు మళ్ళీ చెడుదారిలో నడదామనే ఉద్దేశం ఉన్నా కూడా వద్దు, మళ్ళీ అందరూ దూరం అవుతారు, ఇన్ని రోజులు ఇంత నరకం అనిపించిన కదా అని చెప్పని అట్లా మనసు మారుతుంది. మీ దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పండి సార్ సూపరింటెండెంట్ సార్ నంబర్ ఇచ్చిండు. క్రైమ్ డీసీపీ సార్ అది నవీన్ కుమార్ సారు నంబర్ ఇచ్చిండు సార్. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి పోడు, వాళ్ళ నా ఇంటికి వచ్చుడు అట్లా జరుగుతుంది సార్. తర్వాత కాఫీ ఇప్పుడు చాయ్ దుకాణం పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మీరు చెప్పినట్లు బంధువులందరూ దగ్గర రావడం, మళ్ళీ మీ కుటుంబం ఏర్పడడం, మీ ఫ్యామిలీ అంతా ఉండడం, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచి హ్యాపీ సార్. అంటే మరొకసారి బ్రహ్మచారి అంటే భయపడుతున్నారా, లేదా నేను మరి చారీగానే చూస్తున్నారా? మామూలు సార్. కానీ బ్రహ్మచారి లాంటి వాళ్ళు కొంతమంది మారేమనే ముసుగులో మరొకసారి క్రైమ్ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు, వాస్తవం? అది సార్ కరెక్ట్ మనిషి అయినోడు అయితే ఈ అవకాశం రాదు సార్. సరే మనల్ని నమ్మి ఒక దారిలో పెట్టిండు, అది తప్పు చేస్తే ఆడు మనిషి కాదు సార్, ఇక బతికి వేస్ట్. ఇక కానీ బ్రహ్మచారి నేరం చేయకపోవచ్చు, కానీ మరి కొంతమంది నేరాలు చేస్తూ తిరిగి పోలీసులకు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది, సంఘటనలు జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు అట్లే ఎట్లా అంటే సార్, ఇప్పుడు మొన్న నాకు కూడా జరిగింది సార్. ఇప్పుడు షాపు పెట్టించింది సార్. ఇప్పుడు బ్లాక్లో కొంతమంది మందు తెల్లదాకా అమ్ముతారు, అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి మామూలు వస్తాయి, వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు. మీ మామూలు ఏం మా దగ్గరికి వచ్చి అడగారు కదా. ఇప్పుడు నవీన్ కుమార్ సార్ ఇక్కడ క్రైమ్ డీసీపీ ఉన్నప్పుడు 24 hours పర్మిషన్ ఉండేదా, మా దగ్గరికి ఎవరు రాలే. అవసరం కూడా పెట్రోలింగ్ జీప్ నాకు సెక్యూరిటీ ఉండేది, ఏమైనా గొడవలు కాకుండా ఉండేది. ఈ మధ్యలో ఒక ఎలక్షన్లో ఒక 6 నెలలు ఉన్నదనగా 11:30కు బంద్ చేయమన్నారు సార్. ఇప్పుడు నాకు వెళ్ళాలి సార్, ఇప్పుడు నాకు సంపాదించి పెట్టింది ఏం లేదు. ఇల్లు కిరాయి వెళ్ళాలి, మా కొడుకు స్కూల్ ఫీజు వెళ్ళాలి, మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. మీరు మళ్ళీ ఏం చేయాలి సార్ నేను?
ఇంకోటి ఫిట్టర్ లెవెల్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఫిట్టర్ ఉంటుంది కదా సార్, ఈ ఫిట్టర్ అవును. దానిలో కంప్లైంట్ ఇచ్చిండ్రు ట్రాఫిక్ పొల్యూషన్. ఎట్లా అంటే మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లులన్నీ రోడ్ డివైడర్ తీసేస్తాను, ఈ టీ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టిన, పోలీసులకు మీకు ఏం సంబంధం ఉంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పాత ఆఫీసర్లు అందరూ లేరు కదా సార్, ఆ సీఎన్ఎల్ పిలిచి వేరే ప్లేస్ చూసుకో అని చెప్పని సింపుల్గా అయిపోయాడు. చెప్తా సార్తో నేను చెప్పిన, సార్ వేరే ప్లేస్ చూసుకోమని చెప్తాను కరెక్టే, ఇప్పుడు నేను పోయి పెట్టుకుంటా అంటే పెట్టుకొని సార్ నన్ను పెట్టుకోండి సార్ ఎవరైనా. ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ పెడితేనే పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి, ఆఫీసర్లు అప్పుడు మంచిగా ఉండే సపోర్ట్ ఇచ్చి ఆని పరిస్థితి ఇట్లున్నది, మీరు ఆ జోలికి పోదని చెప్పని వాళ్ళను తిట్టి బెదిరించి ఇచ్చేసిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దగ్గర నేను ఉంటానా, ఇంతకుముందు నాకు కిరా వర్రాస ఏం లేదు, ఇప్పుడు పలాని కాడు ఉంటానా పలాని నోడా అని చెప్పి తెలుసు, ఇప్పుడు తీసేయమని చెప్పి సింపుల్గా అయితే ఎట్లా సార్ అని చెప్పని హోమ్ మినిస్టర్ దగ్గర తిరిగినా సార్, మన నవీన్ కుమార్ సార్ దగ్గర పోయినా, మన ఈ సూపరింటెండెంట్ సార్ దగ్గర పోయినా. ఏమంటారు వాళ్ళు? 3 నెలలు అవుతాను సార్ తిరిగినా నేను. నవీన్ కుమార్ సార్ దగ్గర పోతే సిఐకి ఫోన్ చేసి తిట్టిండు. తిడితే మళ్ళీ సిఐ ఏమన్నాడంటే ఒక 10 రోజులు ఆగు, ఇప్పకు అసలు మళ్ళీ కంప్లైంట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పని అట్లా 15 రోజులు పని చెప్పించిండు సార్ నాకు. నువ్వు మారిన బ్రహ్మచారికి మరొకసారి వేధింపులు గురైనప్పుడు వాళ్ళు తిరిగి మరొకసారి క్రైమ్ చేయాలనిపిస్తుందా, లేదా బయట ఉండే పోరాటం చేయాలనిపిస్తుంటుంది? అయితే మాటకు నాకు సార్ చెప్పేది సార్, నవీన్ కుమార్ సార్ మాట చెప్పేది, సూపరింటెండెంట్ సార్ కూడా చెప్పేది. ఇప్పుడు మనము రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి, కొంచెం మనం సీదా పోతాం కాబట్టి కొన్ని లేనిపోని అన్నీ రోడ్డు మీద పోతాను కుక్కలు మొరుగుతాంటే, మొరిగిన కుక్కల కన్నా మనం సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. మన టైం సరిపోదు, పట్టించుకోవద్దు, మన టైం బాగాలే అనుకొని సపరేట్గా ఉండాలి, ఓపిక పట్టాలి, ఓపిక పడితే నీకు మంచి రోజులు వస్తాయని చెప్పేది సార్. అట్లనే ఉండేది. అంటే ఇప్పుడు ఉన్న టీ స్టాల్లో వివాదంలో ఓపిక్గా ఉండి ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి బ్రహ్మచారి పోరాటం చేస్తారు. ఇంతకుముందు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా కదా సార్, ఇప్పుడు మా అన్నల ఎంప్లాయీస్ నాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా 10 లక్షలు కావాలని కూడా ఇప్పుడు ఇస్తారన్నట్టు. కానీ పాత స్నేహితులు, జైల్లో ఉన్న స్నేహితులు ఎవరు దగ్గర రావట్లేదా సార్? ఒకవేళ వచ్చినా నాకు ఈ మల్కజ్గిరి సిసిఎస్ బాలసింగ్ సార్ అంటే ఉన్నాడు సార్, ఫస్ట్ ఓపెనింగ్ కానించి నాకు గిలాస కానించి తీసుకొచ్చి ఇచ్చింది అతనే. ఆ క్రైమ్ డీసీపీ సిఐతో చెప్తే సిఐ వీళ్ళకి చెప్పినాడు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక అన్న ఒక తమ్ముడు లెక్క చెప్తా సార్. ఇప్పుడు ఎవరైనా జైలు నుంచి రిలీజ్ అయినా కూడా నాకు కలిసినా కూడా సార్ ఇట్లా సంగతి సార్ ఆయనతో మాట్లాడతా సార్ అని చెప్పని. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టమో సుఖమో అన్ని సంవత్సరాలు నేను లోపల అనుభవించి వచ్చిన సార్, నాకు ఒక దారి దొరికింది, వాడు కూడా చెడిపోవద్దు, వాడికి చెప్పి చూద్దాం సార్ అని చెప్పని ఆ సార్ ద్వారానైనా లేకపోతే నేనైనా ఆ సార్తో చెప్పి అతను మాట్లాడి ఇది చేశాను సార్. అతను చెప్పేది, నువ్వు మంచిగా ఉందామనుకుంటే నా దగ్గర రారా, నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చూసుకుంటా, పోలీసు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా బయట ఏమన్నా నీకేమైనా హెల్ప్ కావాలా నేను చేస్తా మంచితనంగా. అంటే నువ్వు మారడం కాకుండా నీలాంటి వాళ్ళు కూడా మార్పుకు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. అయితే బ్రహ్మచారి చాలామంది కుర్రాళ్ళు మీరు చెప్తున్న చెడు స్నేహం వల్ల అవ్వచ్చు, లేదా ఇంకొక పరిస్థితుల్లో అవ్వచ్చు, తుపాకీ పట్టుకొని క్రైమ్ హీరోగా వెళ్ళాలి, డాన్గా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మాజీ ఖైదీగా ఉన్న బ్రహ్మచారి ఇచ్చే సందేశం ఏంటి? అది కరెక్ట్ కాదు, అది లైఫ్ కాదు. అది చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు? ఇప్పుడు కొంత యూత్ అంతా కూడా పెడదొరవ పడుతున్నారు, చెడు దొరవకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బ్రహ్మచారి చెప్పే సలహా ఏంటి? 3 రోజులు ముచ్చాడు సార్, అది లైఫ్ ఖరాబ్, అది కరెక్ట్ లైఫ్ కాదు. అది అంటే వాళ్ళు కూడా సినిమాలో హీరోలాగా అవ్వాలి, లేదా అడ్డగా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు? హీరో సార్, జీరో సార్, జీరో అవడానికి. అంటే మీకు 15 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం తర్వాత జరిగిందనా? అవును సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు 100, 50, 500, 1000 రూపాయలు వస్తాయి సార్. ఇప్పుడు నా భార్య పిల్లలతోని తలుపు తీసి పండుకున్నా కూడా ఏం సపోర్ట్ అయినా కూడా నాకు ఎలాంటి భయం లేదు. రుబాబుగా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పోయి మాట్లాడతాను నేను. అప్పుడు మేము ఉండే ఇంటి దగ్గర కుక్క మొరిగినా టెన్షన్, ఎవరు వచ్చిండ్రు, కొత్త వెహికల్ పోయినా కొత్త మనిషి పోయినా కూడా ఎవరినే ఏంటిదని చెప్పని కొన్ని కిలోమీటర్ పోయి ఎంక్వైరీ చేసేది సార్, పలాని నంబర్ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ పాసింగ్ ఎక్కడదని చెప్పని తిరిగేది. ఆ ఏరియా ఎంబడే ఖాళీ చేసేది, అంత టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకేం టెన్షన్ లేదు కదా, తప్పు చేసుడు ఎందుకు, ఆ లక్షలు ఇళ్ళ పెట్టుకుంటే ఎందుకు, టెన్షన్ ఎందుకు సార్? ఇప్పుడు మనశ్శాంతి లేకుంటే ఎందుకు సార్? 1,00,000 కోట్లు మనకి ఎందుకు?